జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2024 ఆగస్టు మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసంలో మీనరాశి వారికి అనుకూలంగా సంచరించినటువంటి గ్రహాలను పరిశీలిస్తే 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా షష్ఠాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఆగస్టు 16 వరకు తృతీయ భావమైనటువంటి వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. అధికారుల నుంచి పూర్తి సహకారం అందుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని కానీ సాధించుకోగలుగుతారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ ఆగస్టు 26 వరకు తృతీయ భావం అయినటువంటి వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల భూముల నుంచి లాభాలు, వాహనాల నుంచి లాభాలు, జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. కొన్ని వివాదాలు సైతం పరిష్కరించుకుని సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. భూవాహన లాభాలని, సౌఖ్యాలని అందుకోగలుగుతారు. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రించి లాభం మీద దృష్టిని సారించడం వల్ల, అనగా మకర రాశి మీద దృష్టిని సారించడం వల్ల, అది మీకు 11వ భావం కావడం వల్ల వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులను, లాభాలను అందుకుంటారు. మీరు పనిచేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నూతన అవకాశాలు కానీ, నూతన అభివృద్ధిని కానీ, ఆదాయాన్ని కానీ పొందగలుగుతారు. మీతో పనిచేసే పనివారు కూడా మీకు పూర్తి సహకారాన్ని అందించి మీ అభివృద్ధికి తోడ్పడతారు. ఈ రకంగా 2024 ఆగస్టు మాసానికి గాను ఈ మీనరాశి వారికి రవి, కుజుడు, శని 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలను అందిస్తున్నాయి. మరి మిగతా 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా పంచమ భావమైనటువంటి కర్కాటక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని అసౌకర్యాలని, ఆర్థిక సమస్యలని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో, అనగా వృషభ రాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. కొందరు జనాల నుంచి మీకు పూర్తి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సింహరాశి అనేటువంటి షష్టమ భావంలోను, కన్యా రాశి అనేటువంటి సప్తమ భావంలోను సంచారం కొనసాగించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కనుక స్త్రీలతో మాట్లాడేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని అసౌకర్యాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జన్మరాశిలో, అనగా మీనరాశిలో రాహువు, సప్తమ భావం కన్యా రాశిలో కేతు సంచారం కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. ఈ కారణం చేత ఈ మీనరాశి వారికి తప్పనిసరిగా ఈ బుధుడికి, గురువుకి, శుక్రుడికి, రాహుకేతువులకు ఈ ప్రతికూలంగా సంచరించేటువంటి ఈ 5 గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక తప్పనిసరిగా 2024 ఆగస్టు మాసానికి గాను ఈ మీనరాశి వారు ఈ జన్మరాశిలో సంచరించేటువంటి రాహు కోసం, సప్తమ భావంలో సంచరించే కేతువు కోసం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంత దూరం వెళ్ళలేని వారు నిత్య గణపతి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన వల్ల కూడా కొంత ఉపశమనం పొందగలుగుతారు. నిత్యం సిద్ధి సాయినాథుని దర్శించుకోవడం, గురువారం రోజు సోమవారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజలు నిర్వర్తించడం, అలాగే రామరక్షా స్తోత్రం చదువుకుంటూ బుధవారం రోజు సీతారామచంద్రమూర్తిని దర్శించడం వల్ల, గురువారం రోజు 1 కేజీ శనగలు గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.